మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. అది కూడా చూపించమ్మా. కర్నూలు జిల్లా ఎమిగ్నూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు. పల్నాడు జిల్లా దాచేపల్లి 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు. యూరియా పంపిణీలో టీడీపీ నేతల అరాచకం. 70 టన్నుల యూరియా మాయం నంద్యాల జిల్లాలో డోన్లో. అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్లిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్ కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా